హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసుకునే గుంత పొంగనాలు, ఉతప్పం అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మునగాకుతో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కానీ, డిన్నర్‌కి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చి ఒక హాఫ్ కప్ రవ్వ తీసుకున్నామండి. సన్న రవ్వ. ఇదొచ్చేసేసి సిమ్‌లో పెట్టుకొని మనం ఒక 5 మినిట్స్ కనుక ఫ్రై చేసుకున్నామంటే మనకి ఆ స్మెల్లే తెలుస్తుందనమాట. ఫ్రై అయిందని మంచి వాసనొస్తుందనమాట రవ్వ. ఇంట్లో మనకి దోస పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ ఏమీ లేదు. లేదంటే సడెన్‌గా గెస్ట్‌లొచ్చారు. ఏం చేయాలో తోచనప్పుడు చాలా క్విక్‌గా అయిపోతుందండి. చాలా టేస్టీగా గూడా ఉంటుందనమాట. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇక్కడ రవ్వ అయితే మనకి ఫ్రై అయిందండి. దీన్ని ఇలా ఆరనిద్దాము కొంచెం సేపు. స్టవ్ ఆఫ్ చేసేసి ఆరబెట్టుకుందామండి. ఆ తర్వాత ఇక్కడొచ్చేసి శాండ్‌విచ్ బ్రెడ్ అనమాట. 2 స్లైసులు తీసుకున్నా నేను. దీన్ని మిక్సీ జార్‌లో వేసేసి మనం బ్రెడ్ క్రమ్స్ అయితే ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకుందామండి. చూడండి ఇలా రెడీ చేసుకున్నాక దీన్ని మిక్సింగ్ బౌల్‌లో వేసేసుకుందాము. ఆ తర్వాత ఒక కప్ వచ్చేసి మరమరాలు తీసుకున్నామండి. దాన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా చేసేసి మనం ఇదే మిక్సింగ్ బౌల్‌లో వేసేసుకుందాము. ఇప్పుడు మనం రవ ఆరిపోయిందండి. దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. మనకి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం తురిమి పెట్టుకున్నాము. దాన్ని కూడా వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు తరిగేసామండి సన్నగా. దాన్ని వేసేసుకుందాము. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము. వాటిని కూడా వేసేసి ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన పనైతే లేదు. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకున్నా గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరిగేసేసి దాన్ని కూడా వేసుకుందామండి. కొంచెం ఇంగువ వేసుకుందాము. ఇంగువ స్కిప్ చేసుకోబాకండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి ఒక కప్ వచ్చి మంచిగా కడిగి పెట్టేసుకున్న ఆకు మాత్రమే పెట్టుకున్నామండి. ఈనులన్నీ తీసేసి మునగాకనమాట. పచ్చిది వేసుకుంటే మరీ బావుండదు. అందుకని మనం ఏంటంటే ఈ తాలింపులోనే వేసేసి కొంచెం మగ్గిన తర్వాత పిండితో పాటు కలిపేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మునగాకు. నేరుగా పెడితే తినరు కాబట్టి ఇలా గాని చేసి పెట్టారంటే ఆ టేస్ట్‌కే తినేస్తారనమాట. చూడండి మగ్గింది కదా! ఇప్పుడొచ్చేసి కొబ్బరి మనం తరిగి పెట్టుకున్నామండి. తురిమేసేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుందిది. దీన్ని కూడా వేసేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. సరిపోతుంది ఇంకా ఆ వేడికే మనకిది. ఇప్పుడు దీన్ని రవ్వతో పాటు మనం మిక్స్ చేసేసుకుందామండి. దీన్ని మంచిగా మిక్స్ చేసేసి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకులు అన్నీ మిక్స్ ఉంది కదా! దాన్ని కూడా వేసేసుకుందామండి. వేసేసి మంచిగా కలిపేసి సరిపడినన్ని నీళ్లు వేసి మరీ కన్సిస్టెన్సీ లూజ్‌గా కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా మనం గుంత పొంగనాలు వేసుకోవడానికి కానీ, ఉత్తప్పానికి కానీ థిక్‌నెస్ ఉంటుంది కదా పిండి.
దానికి సరిపడినంతగా మనం కలుపుకుందామండి. ఒకటిన్నర గ్లాస్ దాకా అయితే నాకు నీళ్లు పట్టినాయండి. ఎందుకంటే రవ అనేది నానుతుంది కదా మనకి, దానివల్ల కొంచెం నీరు ఎక్కువే పడుతుంది. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలనమాట. అప్పుడే మనకి రవ్వ నానిన తర్వాత కూడా థిక్ అవుతుందనమాట పిండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు రవ్వ నానబెట్టుకుందామండి. 15 నిమిషాల తర్వాత చూద్దాము. రవ్వ మంచిగా నానిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్‌ల బియ్యపు పిండి వేసుకుందామండి. ఇది ఎందుకంటే మనకి ఒక బైండింగ్ కోసం అనమాట. ఆ తర్వాత ఒక పించ్ వంట సోడా వేసుకుందాము. అంతేనండి. ఇప్పుడు మనం గుంత పొంగనాల పెనం పెట్టేసుకొని, అది వేడెక్కిన తర్వాత అన్ని గుంటల్లోనూ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అప్పుడే బావుంటుందనమాట గుంత పొంగనాలకి. మరి తక్కువ ఆయిల్ ఉన్నా గానీ అంత రుచిగా ఉండదు. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని మీరు ఫ్రై చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుందనమాట. మరీ పిండొచ్చేసి పైదాకా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకున్నామంటే ఉడికేటప్పటికల్లా మనకి కొంచెం పైదాకా వచ్చేస్తుంది పిండి. కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా అన్ని గుంటల్లోనూ పిండి వేసేసిన తర్వాత మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మనకు తెలుస్తుందండి. చూడండి. కింద ఉడికేస్తే మనకి లైట్‌గా బ్రౌన్ కలర్ తెలుస్తుందనమాట పైకి. అప్పుడు తిరిగేసుకున్నామంటే అతుక్కోకుండా మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట. ముందుగానే ఉడకకుండా గనక మీరు తిప్పారంటే పిండి అతుక్కుంటుందండి కింద. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందనమాట. మంచిగా కరకరలాడుతా చాలా టేస్టీగా సూపర్ అంటే సూపర్‌గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అంతేనండి. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత తీసేసుకోవటమేను. మీకు నచ్చిన చట్నీతో పల్లి చట్నీ గానీ, కొబ్బరి చట్నీతో గానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇంకొకటి కూడా చూద్దాము. ఇదే పిండితోనే ఉత్తప్పం వేసుకొని చూద్దామండి. ఎలా వస్తుందో కూడా నేను చూపెడతాను. చాలా టేస్టీగా, క్విక్‌గా అయిపోతుందనమాట. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ అందరికి చాలా బాగా నచ్చుతుందండి. పెనం వేడెక్కిన తర్వాత జస్ట్ ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్‌తో తుడిచేసుకోండి. తుడిచేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి మనం ఒక గరిటె పిండి వేసుకుందామండి. ఇది మరీ పలుచగా అయితే రాదు. ఉత్తప్పం కాబట్టి కొంచెం థిక్‌గానే వస్తుంది. ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకు తిప్పేసుకోవటమేను. చూడండి టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైమ్ చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.